నెహెమ్యా గదిలో ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆ ఊరిలో ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ శ్రమ అధికమైపోయింది, శోధన అధికమైపోయింది, కన్నీరు అధికమైపోయింది, దుఃఖం అధికమైపోయింది. వారు అనుకున్నారు, ఇక దేవుడు మాకు విడుదల ఇవ్వడా, ఇక మా జీవితం ఇంతేనా, ఈ దుఃఖముతోనే సమాధిలోకి పోవాలా, ఈ దుఃఖముతోనే మా జీవితాలు అంతమైపోవాలా అనుకుని కన్నీరు కారుస్తున్న సమయంలోనంట నెహెమ్యా అడుగుతున్నాడు, అక్కడ ఉన్న వారు ఎలా ఉన్నారంటే బాధలు అనిపిస్తున్నారయ్యా, నిందలు అనిపిస్తున్నారయ్యా, వారి జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదయ్యా అని చెప్తున్నారు. యెరూషలేము ప్రకారాలు పడద్రోయబడినాయి. ఈరోజు చాలామంది కుటుంబాలు పడద్రోయబడినాయి. ప్రకారాలుగా సెక్యూరిటీ, కాపుదల, సాతాను ప్రకారాలు కూల్చేశాడు. ఈజీగా సాతాను దాడి చేసే పరిస్థితులు. మందిరం యొక్క ప్రకారాలు కూలిపోయినాయి అంట, యెరూషలేము ప్రకారాలు కూలిపోయినాయి. అంతేకాదు, ఆ మందిరం యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడినాయి. అగ్ని దహించేది, కాల్చబడిన జీవితాలు, కాల్చబడిన వ్యాపారాలు, కాల్చబడిన కుటుంబాలు, కాల్చబడిన వ్యక్తులు, కాల్చబడిన ఆధ్యాత్మిక జీవితాలు, కాలిపోయిన పరిస్థితులు ఉన్నాం మనం. ఎవరైనా శ్రమల పాలవుతుంటే, నిందల పాలవుతుంటే, ఇది నీ చివరి మూమెంట్స్ ఇవి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఒక సేవకుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన ధూపం వేస్తున్నాడు, అక్కడ ఒక వ్యక్తి దేవుని గోచాడుతున్నాడు, దేవునితో మనవి చేస్తున్నాడు.